ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. వెళ్ళి తన కాళ్ళు పట్టుకుంటుంది. పట్టుకోగానే నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు అని అంటే, లేదంటే ఆనందంలో ఇలా చేశాను, నువ్వు ఆనందంలో చేసావో ఏం చేసావో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతారనమాట. తర్వాత మ్యాడీ వచ్చి థ్యాంక్స్ మమ్మీ వాళ్ళని ఇంట్లోకి రానిచ్చినంత, ఎప్పుడు చేయను మమ్మీ అని సరే అని చెప్తే కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా మమ్మీ, నువ్వు నవ్వుతాయి చాలా బాగుంటావు అని అంటాడు. నవ్వకపోయినా బాగుంటావు అనుకో. నాగవల్లి నవ్వుతుంది, అందరు ఆనందంగా ఉంటారనమాట. అప్పుడు మన మ్యాడీ మధు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. మమ్మీ నీ చేతి వంట తిని చాలా రోజులు అయింది, నువ్వు వండి పెడితే నేను ఒక పట్టు పెడతాను అంటే, సరే నాన్న నేను వండి పెడతాను అని తను వెళ్తాడు. ఒక్క నెల రోజులు, ఈ 2 రోజులు గడిచిపోతే ఆ చిన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని రూమ్లోకి వచ్చేసాను చిన్ని అని చెప్పి, ఇదంతా జరగడానికి కారణం మా మధు వల్లనే నేను ఇంటికి వచ్చేసాను అని. అందుకే మా అయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళిండొచ్చు, ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఒకసారి కనుక్కున్నామని మన మధు అనుకుంటాడు. నువ్వు ఎక్కడున్నావో తెలియడానికి ఇంకా 1 రోజులు మాత్రమే. చెప్పిన వర్డ్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటారు. తర్వాత ఈ 1 రోజులు నాకు చాలా క్రూషియస్ డేస్ అని, రోజు నువ్వు కనపడకపోతే నాకు లైఫే ఉండవు కదూ అని అంటాడు. అనగానే ఫోన్ వస్తుంది మ్యాడీకి. హలో మధు చెప్పు అని. హ్యాపీగా రీచ్ అయ్యావా లేదా, అక్కడ మీ మమ్మీ ఏమన్నా అన్నదా అని అడుగుతుంది. అంటే లేదు మధు, మమ్మీ ఏమనలేదు, మమ్మీ హ్యాపీగా ఫీల్ అయ్యింది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అని మన మ్యాడీ చెప్తాడు. నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటాడు. నేను మీ ఇంట్లో లేదని నీకు చాలా ప్రశాంతంగా ఉందా ఏంటి అని అంటాడు మ్యాడీ. అంటే ఉద్దేశం అది కాదు బాబు, అంటే నీ ఉద్దేశం నాకు తెలుసు పాప అని సరదాగా అన్నాను. మధు రేపు ఒకసారి కలుద్దాం, అయిన విషయం అయితే రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే చెప్పొచ్చు కదా, ఫోన్లో చెప్పే విషయం కాదు, మన ఇద్దరం కలిసి మాట్లాడే విషయం. సరే ఓకే, ఇక్కడ కలుద్దాం, మార్నింగ్ మాట్లాడుకుందాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయినావని నాకు హ్యాపీగా ఉన్నా, కానీ అవుతున్నావని నాకు కొంచెం బాధగా ఉంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ మధు, ఈ మిస్సింగ్ ఫీలింగ్ ఓన్లీ మార్నింగ్ వరకు. కలుస్తాం కదా, బాయ్. అలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నా అదృష్టం అని మ్యాడీ అంటాడు. తర్వాత ఇక్కడ మధు అంటది, మ్యాడీ లాంటి నా చిన్నప్పటి స్నేహితుడు మ్యాడీ అని దొరకడం నా అదృష్టం అని తను అంటది. నాకు చాలా హ్యాపీగా ఉంది మ్యాడీతో పాటు ఇక్కడ మీ ఇంటికి వచ్చినందుకు. ముఖ్యంగా నిన్ను మ్యాడీని ఇంట్లోకి రానిచ్చారు కదా, దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లోకి రానిచ్చారు కదా అని పోయిందని అనుకోకు లోహి, ఎందుకంటే మా మామయ్యకి తగ్గినంత తేలిక మా అత్తయ్యకు కోపం తగ్గదు, కొంచెం జాగ్రత్తగా ఉండు, ఆమె కోపం పోయే వరకు సరేనా అంటే నువ్వేం టెన్షన్ పడకు వరుణ్, నేను చూసుకుంటాను కదా అని లోకి అంటే, కోపం నేను తగ్గిస్తాను కదా, అప్పుడు శ్రేయ వస్తుంది. హలో, మ్యాడీ మీద కోపం పోవడానికే ఇన్ని కాలాలు పట్టింది, పోయినా ఆశ్చర్యం లేదు అని వరుణ్ వాళ్ళ అమ్మ వచ్చి అంటది అనమాట. నువ్వు అలా మాట్లాడకమ్మా, అత్తయ్య కోపం తగ్గించాలి. అవునాంటీ ప్లీజ్, మీరే నాగవల్లి ఆంటీ కోపాన్ని తగ్గించాలి అంటే, ఎవరే ఆంటీ నీకు అని అంట. నా మేనల్లుడు నీ వల్ల దూరం అయ్యాడు, నీకు నేను ఆంటీనేంటి అంటే, అలా మాట్లాడకమ్మా అని వరుణ్ అంటే, తను నీ కోడలు కదమ్మా, పెళ్లి చేసుకొని వచ్చిన మాత్రాన కోడలు అయిపోదురా, ఎప్పుడైతే నా మనసుని బాధ పెట్టింది కదా, ఎప్పుడైతే నా మనసుని ఆనంద పెడతాదో అప్పుడు నా కోడలు అవుతుంది అని అంటే, మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను, మిమ్మల్ని బాధ పెట్టినానని నేను ఎంత బాధపడ్డానో మీకు తెలియదు అంటే, పెద్దవాళ్లకు తెలియకుండా మేము పెళ్లి చేసుకున్నాం తప్ప తర్వాత మేము ఆనందంగా లేమంటే, తిప్పలు లేకుండా ఎలా ఉన్నారు అని మేము నిద్ర లేకుండా ఆలోచించామంటే, అబ్బాయి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే నేను మీ గురించి ఆలోచిస్తూ బాధపడేదాన్ని, ఈ కుటుంబంలో ఇన్ని కలతలు వచ్చాయని బాధపడేదాన్ని. ఏదో జరిగిపోయిందంటే ఇప్పటి నుంచి నేను నీకు బాధ కలగకుండా చూసుకుంటాను, మా పెళ్లిని యాక్సెప్ట్ చేయండి అంటే. లోయి వాళ్ళ అమ్మ నాన్న గిట మనల్ని క్షమించారు, అలాగే మీరు గిట క్షమించండి. మొన్న నల్లపూసల కార్యక్రమంకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మాకు జరిపించారు, ప్లీజ్ అమ్మ మీరు కూడా మమ్మల్ని క్షమించండి అని మన వరుణ్ అడుగు. బాధ అనేది కొంచెం టైం పడుతుంది తగ్గడానికి అని చెప్తే, వీళ్ళ మమ్మీ డాడీని పిలిపించి మా అమ్మాయి వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు క్షమిస్తారేమో అని అంటే, అవును ఓకే సరే పిలిపించు అని అంటే, ఇక లేరు కదా బిజినెస్ మీటింగ్ అని ఫారెన్కి వెళ్ళారు అని అంటే, అవునా సరే వాళ్ళు వచ్చినాక చూద్దామని అంటే, అప్పటి వరకు మీరు జాగ్రత్త ఉండండి అని తను అలాంటికి కోపం పోయేలా నేను చేశాను కదా వరుణ్, నువ్వేం టెన్షన్ పడకు అని అంటారు. హాఫ్ టికెట్ని అలా బాలరాజుని కట్టేస్తారు కదా, మన హాఫ్ టికెట్కి స్ప్రో వచ్చేసి ఆ కట్లని ఇప్పించుకొని తర్వాత మన బాలరాజు కట్లని ఇప్పించుకొని బయటికి వచ్చేసారు స్టేజ్ నుంచి. బాలరాజుకి చేతగాక అక్కడ పడిపోతారు, రోడ్ పైననే పడిపోతే లేవన్నా లేవు అని అంటాడు. అంటే అతను లేవలేకపోతాడు. తర్వాత హాఫ్ టికెట్ నువ్వు వెళ్ళిపో, నువ్వు పారిపో అని అంటే హాఫ్ టికెట్ పారిపోతాడు. పారిపోగానే వాళ్ళని వచ్చి వాళ్ళు బాలరాజుని తీసుకొని వెళ్ళి కట్టేస్తారు. సార్ హాఫ్ టికెట్ పారిపోయారు సార్ అంటే, మీరు ఏం చేస్తున్నారు ఈడియట్స్ అని తిడతాడు అతను. ఉన్నారు హాఫ్ టికెట్ని పట్టుకోలేకపోయారా, సిగ్గు లేదు మీకు అని అంటే, అది కాదు సార్ అంటే, నువ్వు మాట్లాడకు అని దేవా అండి, ఆ చుట్టుపక్కలంతా వెతకండి,
పట్టుకొని వచ్చి మన ఇంట్లో పడేయండి అని చెప్పి నాకు నచ్చలేదు బావా, నాకు నచ్చలేదు, నువ్వు మ్యాడీని మాత్రమే తీసుకొస్తావు అని అనుకున్నాను, కానీ వానితో పాటు వాళ్ళని గిట్ట ఎందుకు తీసుకొచ్చావు అని అంటే నా ప్లాన్ ఏంటో చెప్తే నీకు నచ్చుతుంది. నేను చెప్పాను కదా నాగవల్లి, ఏదైనా చేస్తే నేను ముందు చూపుతోటే చేస్తానని. రోజుల కండిషన్ తోటే వరుణ్ వాళ్ళని ఇక రావాలని ఒప్పుకున్నాను. రోజుల కండిషన్ అంటే ఏంటి బావా అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. మ్యాడీకి ఇచ్చిన మాట అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది 30 రోజుల కండిషన్ అంటే అని అంటాడు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందా చూస్తుంది అనమాట. లోకి చూసి అంటే ఈ 30 రోజులు చిన్ని తన కంట్లో పడకుండా చూసుకోవాలన్నమాట. రోజులు మ్యాడీ చిన్నిని వెతకనికే ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ ప్రయత్నాలన్నీ మనం భవిష్యం చేస్తాం. అలాగే కలిసిపోతాయి. చిన్ని వానికి దొరకదు. అప్పుడు నాకు ప్రామిస్ చేసినట్లుగా వాడు శ్రేయాని అర్థమైంది పవా. ఈ లోపు మనకు చిన్ని మనకు కనిపిస్తే దాన్ని శాశ్వతంగా ఈ లోకంలో ఉండకుండా చేయాలి. బయలుదేరావా అని అడుగుతాడు ఫోన్ చేసి. బయలుదేరాను మ్యాడీ, నేను బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావు? నేను బయలుదేరుతున్నాను అంటాడు. నాగవల్లికి చాలా కోపం వస్తుంది. మ్యాడీ ఎక్కడికి వెళ్తున్నావు అంటే నా ఫ్రెండ్ మధుని కలవడానికి వెళ్తున్నాను మమ్మీ అని చేసి వెళ్ళు నాన్న అని అంటే లేదు మమ్మీ తొందరగా వెళ్ళాలి అని అంటాడు. అంత తొందర ఏంటి అని అంటది. వాళ్ళ ఇంట్లోనే ఉండి వచ్చావు కదా, అంత ఇంపార్టెంట్ విషయాలు ఏం మాట్లాడేది ఉంటుందని అడుగుతున్నాను అంటే లేదు మమ్మీ టిఫిన్ తిని వెళ్ళొచ్చు కదా అంటే లేదు మమ్మీ తనను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి తనతోటి అని చెప్పాలి. అన్నీ ఉంటాయి కదా మమ్మీ, అవన్నీ ఎలా చెప్తాం మేము, చెప్పలేం కదా అని అంటాడు మ్యాడీ. చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడ.